ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో మనం ఇండిజినస్ టెక్నాలజీస్తో మలేరియా వ్యాక్సిన్ని తయారు చేయగలిగాం ఇండియా. మలేరియా వ్యాక్సిన్స్ అంటే మనకి పేర్లు కనిపిస్తుంటాయి ప్రపంచవ్యాప్తంగా. RTS అని, R21 మ్యాట్రిక్స్, R21 మ్యాట్రిక్స్ ఎం అనే పేరుతో మలేరియా వ్యాక్సిన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇది చూడండి, యాడ్ ఫాల్సీ వ్యాక్స్ అంటున్నాం. యాడ్ ఫాల్సీ వ్యాక్స్ ఇది భారతదేశం తయారు చేసినటువంటి సొంతంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఒక మలేరియా టీకా. మనందరికి తెలిసిన విషయమే ఫ్రెండ్స్, మలేరియా అనేది ఒక ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్. మస్కిటో బైట్ ద్వారా మలేరియా వస్తుంది. ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోస్ అంటూ ఉంటున్నాం. ఆ ప్రోటోజోవన్ పేరు చూస్తే ప్లాస్మోడియం వైవాక్స్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఓకే, ప్లాస్మోడియం ఫాల్సిఫారం ఇక్కడ కనిపిస్తుంది, ఫాల్సీ అని. ఓకే, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫారం, ఈ రెండు స్పీసీస్ని మనం ఫ్రీక్వెంట్గా మనం చూస్తుంటాం. ఇంకా ప్లాస్మోడియం ఓవెల్, ప్లాస్మోడియం మలేరియా, ఇవన్నీ ఈ ప్లాస్మోడియం అనే పేరు కనిపించిందంటే అది మలేరియా పారాసైట్, అదొక ప్రోటోజోవన్. క్లియర్లీ దాని పేరు మీదే వ్యాక్సిన్ పేరు ఉంది, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, యాడ్ ఏ అంటే ఇక్కడ ఎనాఫిలస్ మస్కిటోస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, యాడ్ ఫాల్సీ వెక్స్ అంటున్నాం. ఫాల్సీ వెక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫారం, ప్లాస్మోడియం వైవాక్స్. క్లియర్లీ ఓకే, దీన్ని తయారు చేసింది ఎవరంటే మన ఇండియాలో ICMR. క్లియర్లీ ICMR ఈ మలేరియా వ్యాక్సిన్ని మన ఇండిజినస్ టెక్నాలజీతో తయారు చేసింది అనేది గమనించాలి ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా కూడా అడుగుతారు ఎగ్జామ్లో ఒక్కొక్కసారి. సో విచ్ ఆఫ్ ది వ్యాక్సిన్ వాస్ డెవలప్డ్ బై ఇండియా టు ప్రివెంట్ మలేరియా ఇన్ అవర్ కంట్రీ? మన దేశంలో మలేరియా నిర్మూలించేటువంటి భాగంలో భారతదేశం తయారు చేసినటువంటి టీకా పేరు అంటేనే ఇచ్చేసి ఈ పేరుని అటు ఇటు మార్చేసి ఇంకా రకరకాల పేర్లు కలిపేసి కింద ఆప్షన్స్లో ఉంటాయి. ఓకే, సో సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోమంటున్నా. ఏ అంటే ఎనాఫిలస్ మస్కిటోస్. ఓకే, ఇక్కడ చూడండి, ఫాల్సీ అంటే అదొక ప్లాస్మోడియం ఫాల్సిఫారం, వ్యాక్స్ అంటే ప్లాస్మోడియం వైవాక్స్, యాడ్ ఫాల్సీ వ్యాక్స్ అనే పేరుని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. క్లియర్లీ సో దిస్ వన్ ఇస్ ద కరెక్ట్ ICMR అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. క్లియర్లీ సో నెక్స్ట్ చూడండి ఇందులో. సో టీబీ అనేది నీటి ద్వారా సంక్రమించదు ఫ్రెండ్స్. ఇది మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ని బేస్ చేసుకొని క్వశ్చన్. పోయినసారి కూడా ఎగ్జామినేషన్స్లో Group 1 Group 2లో మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ని టచ్ చేస్తున్నారు ఎగ్జామినేషన్లో. ఓకే, టీబీ అనేది ప్రజెంట్ మన ఇండియాలో ఒక బర్డెన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఆప్షన్ రాంగ్, ఇది కంప్లీట్లీ. కలుషితం చెందిన నీటి ద్వారా ఇది వ్యాపించదు. బట్ ఫస్ట్ రెండు ఆప్షన్స్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. టీబీ అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధి. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. గాలి ద్వారా సంక్రమిస్తుంది, డ్రాప్లెట్ ద్వారా సంక్రమిస్తుంది. క్లియర్లీ ఇండియా మనం కొంత 2025 నాటికి ఎలిమినేట్ చేయడంలో కొంత ఫెయిల్ అయ్యామని చెప్పుకోవచ్చు. క్లియర్గా 2026లో ఉన్నాం మనం క్లియర్గా మనకు చూస్తే. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది కూడా హెల్త్ ఇష్యూస్ సంబంధించిందే. ఇది కూడా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ త్రూ టాటూయింగ్? వెరీ వెరీ డేంజరస్. పచ్చబొట్టు పొడిపించుకోవడం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు ఏంటో గుర్తించండి అనేది క్వశ్చన్. క్లియర్లీ ఓకే, ఇది చూడండి, వెరీ వెరీ డేంజరస్ డిసీజెస్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి హెపటైటిస్ B, HIV ఇవన్నీ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. లైంగిక చర్యల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి వ్యాధుల్లో ఇవి కనిపిస్తుంటాయి. HIV, హెపటైటిస్ B వైరల్ డిసీజెస్. ఇవన్నీ వైరల్ డిసీజెసే బేసికల్లీ. కానీ చికెన్ గునియా అనేది చూస్తే అది దోమ కాటు ద్వారా వస్తుంది. మస్కిటో బోన్ డిసీజ్, ఈ పేరు మీరు వింటారు, ఏడిస్ ఈజిప్ట్ మస్కిటోస్, దాని ద్వారా చికెన్ గునియా అనేది స్ప్రెడ్ అవుతుంది. బట్ హెపటైటిస్ B, హెపటైటిస్ HIV అనేది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇవి ఇలా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. యూజ్డ్ సిరంజెస్, నీడిల్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. HIV కేసెస్ పెరిగిపోతున్నాయి భారతదేశంలో. ఓకే, డ్రగ్ అబ్యూస్ వల్ల కూడా HIV వస్తుంటుంది. మాదక ద్రవ్యాలను కొంతమంది యూజ్ చేసుకుంటూ ఉంటారు, సిరంజెస్. ఓకే, ఆ యూజ్డ్ సిరంజెస్ని యూజ్ చేయడం వల్ల కూడా ఆ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంటుంది. అది లైంగిక చర్యల ద్వారానే కాదు. ఓకే, డైరెక్ట్ కాంటాక్ట్ అంటే లైంగిక చర్యల ద్వారా అనుకోవచ్చు. ఇండైరెక్ట్ మెథడ్స్ ఇవన్నీ. యూజ్డ్ సిరంజెస్, యూజ్డ్ నీడిల్స్, టాటూయింగ్. ఎవరైనా HIV ఉన్న పర్సన్ టాటూ వేయించుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక హెల్దీ పర్సన్ వేయించుకున్నాను అనుకోండి, అక్కడ ఉన్నటువంటి నీడిల్స్లో, లోపల ఉన్నటువంటి నీడిల్స్లో ఈ HIV వైరస్ అనేది ఉంటుంది యాక్టివ్గా. అది వెంటనే మళ్ళీ పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే 2 and 3 అని చెప్పుకోవచ్చు. 2 మరియు 3 మాత్రమే. ఈ హెపటైటిస్ B లివర్ డిసీజ్. హెపటైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్, హెపటైటిస్ B.
ఓకే, ఈ టెస్టులు చేస్తుంటారు ప్రతి ఒక్కరికి మెడికల్ టెస్ట్లలో, హెపటైటిస్ బి, హెచ్ఐవి. సో రేపు ఉదయం మనకి జాబ్ వచ్చిన తర్వాత మెడికల్ టెస్ట్లలో ఈ రెండు మెయిన్ ఉంటాయి మీరు చూస్తే. ఓకే, మీరు ఎప్పుడైనా సర్జరీకి వెళ్ళేటప్పుడు కూడా ఈ హెపటైటిస్ బి, హెచ్ఐవి టెస్టులు చేస్తూ ఉంటారు. అవి కూడా ప్రజెంట్ మన ఇండియాలో బార్డన్స్ క్లియర్లీ. సో కాబట్టి రేపు ఎగ్జామ్లో వాటిని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్లు అడగచ్చు ఫ్రెండ్స్. అందుకే ఈ క్వశ్చన్ ఇక్కడ పెట్టా. ఓకే, ఏంటంటే హెపటైటిస్ బి, హెచ్ఐవి ఈ రెండు మాత్రమే అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వెరీ వెరీ డేంజరస్ ఫ్రెండ్స్. టాటూ వేయించుకుంటే మాత్రం చాలా ఎగ్జామ్స్కి మీరు డిస్క్వాలిఫై అయిపోతారు క్లియర్లీ. కాబట్టి వేయించుకోవద్దు. టాటూ వేయించుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు స్కిన్ క్యాన్సర్స్ రావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. వెరీ వెరీ డేంజరస్ క్లియర్లీ. ఇక్కడ మెయిన్ టాటూ ద్వారా మనకి హెపటైటిస్ బి, హెచ్ఐవి లాంటివి కూడా క్యారీ అవుతుంటాయి. ఆ చికెన్ గనియా అనేది అది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అది మస్కిటో బైట్ ద్వారా, ఎడిస్ ఈజిప్టి మస్కిటో ద్వారా చికెన్ గునియా క్యారీ అవుతుంటుంది క్లియర్లీ. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంకొక డిసీజ్ ఫ్రెండ్స్. ఎక్స్క్లూజివ్గా నేను డిసీజ్ గురించి ఇందులో మంచి మంచి క్వశ్చన్స్ అనేది మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఈ పేరు మీరు వినింటారు ఫ్రెండ్స్, బ్రెయిన్ ఈటింగ్ అమీబా. మన దేశంలో దీని పేరు బాగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. బ్రెయిన్ ఈటింగ్ అమీబా, నెగ్లేరియా ఫౌలేరి. దీనివల్ల కొంతమంది కేరళ రాష్ట్రంలో చనిపోయింటారు ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, బ్రెయిన్ ఈటింగ్ అమీబా క్లియర్లీ. ఓకే, బ్రెయిన్ ఈటింగ్ అమీబాకి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో గుర్తించమని క్వశ్చన్ క్లియర్లీ. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కాసెస్ ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్. మెదడు వాపు అనేది జరుగుతుంది, బ్రెయిన్లో ఉన్న సెల్స్ని మొత్తం డ్యామేజ్ చేస్తుంది. దాన్ని ఇలా అనొచ్చు, ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అంటున్నాం. ఇట్ ప్రైమరీలీ infects humans through contaminated drinking water. వెరీ వెరీ రాంగ్ ఫ్రెండ్స్. ఇది డ్రింకింగ్ వాటర్ ద్వారా ఇది ఎంటర్ అవ్వదు. కంటామినేషన్ ఆఫ్ వాటరే, బట్ స్విమ్మింగ్ పూల్స్ ద్వారా, నోస్ ద్వారా, ఇయర్స్ ద్వారా ఎంటర్ అవుతుంది క్లియర్గా. మన సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి డైరెక్ట్గా ఎంటర్ అవుతుంది. ఇది స్విమ్మింగ్ పూల్స్, కంటామినేషన్ ఆఫ్ వాటర్ బట్ నాట్ డ్రింకింగ్ వాటర్. నోటి ద్వారా ఎంటర్ అవ్వదు, నోస్ ద్వారా మెయిన్ క్లియర్గా. సో ఈ ఆప్షన్ తప్పు. ఈ ఆప్షన్ ఎక్కడుందో అవన్నీ తప్పు అని చెప్పుకోవచ్చు. అంటే ఇవన్నీ తప్పు కింద ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఇది మనం గుర్తించగలిగితే చాలు. ఇది డ్రింకింగ్ వాటర్ ద్వారా కాదు, కంటామినేషన్ ఆఫ్ వాటరే కాదు, కానీ అది డ్రింకింగ్ వాటర్ కాదు, కంటామినేషన్ ఆఫ్ ది స్విమ్మింగ్ పూల్స్ మెయిన్. ఓకే, ద డిసీజ్ హ్యాస్ ఏ హై ఫ్యాటాలిటీ రేట్ అబౌవ్ 90%. ఈ వ్యాధికి 95% కంటే ఎక్కువ మరణాల శాతం ఉంటుంది. సో ఎక్కువగా చనిపోయేదానికి స్కోప్ ఉంది. ఈ వ్యాధి వచ్చిందంటే ఇంకా బతకడు ఆల్మోస్ట్ క్లియర్లీ. సో ఈ మధ్య కాలంలో మనం చూసాం ఫ్రెండ్స్ మన ఇండియాలో లాస్ట్ ఇయర్ క్లియర్లీ. ఓకే, సో ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు అంటే దీనికి 1 and 3 ఓన్లీ అని చెప్పుకోవచ్చు. 1 and 3 ఓన్లీ క్లియర్లీ. నెక్స్ట్ ఇది మనకి బయోటెక్నాలజీ ఇష్యూని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ డిజైన్ చేసాం మనకి. ఓకే, ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అని ఒకటి ఉంది సిలబస్లో. గ్రూప్ 2 వాళ్ళకి మెన్షన్ చేసి ఉంటారు. ఇంకా గ్రూప్ 1 వాళ్ళకి డైరెక్ట్గా ఇది మెయిన్ సిలబస్ అని చెప్పుకోవచ్చు. బయోటెక్నాలజీలో జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా వీటిని డెవలప్ చేస్తుంటారు. అందులో ఈ మధ్య చూడండి మన ఇండియా DMH11 ఈ పేరు మనకి గత కొద్దేళ్లుగా వినిపిస్తూ ఉంటుంది, న్యూస్లో కనిపిస్తుంటుంది ఎక్కడో ఒక దగ్గర. DMH11 అనేది ఒక మస్టర్డ్, ఆవాలు అంటున్నాం. మస్టర్డ్, ఇక్కడ మస్టర్డ్ అంటే ఆవాలు అని చెప్పుకోవచ్చు క్లియర్. ఓకే, సో మన భారతదేశం తయారు చేసినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఇండియాలో ఫస్ట్ మనకి ఏంటంటే ఫుడ్ క్రాప్ ఏంటంటే చెప్పుకోవచ్చు DMH11. ఇండియాలో ఫస్ట్ టైం కమర్షియల్గా అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ ఒక ఫుడ్ క్రాప్, ఆహార పంట విషయాల్లో మొట్టమొదటిగా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినటువంటి ఫుడ్ క్రాప్ ఏంటంటే ఈ DMH11 ఆహార పంట అంటున్నాం. అది కూడా జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం. జన్యు పరివర్తనం చెందినటువంటి జీవులు ఏవైతే ఉంటాయో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. ఈ జన్యు పరివర్తనం చెందినటువంటి మొక్కల విషయంలో, ఆహార పదార్థాల విషయంలో మొట్టమొదటిగా దేశంలో పర్మిషన్ దేనికి ఇచ్చిందంటే యూజ్ చేయమని DMH11. ఇంతకుముందు ఎప్పుడో గతంలో 2010లో మనం ప్రయత్నాలు చేసి ఉంటాం. PT బ్రింజాల్, మీరు ఈ పేరు వినింటారు. PT కాటన్, బ్యాసిల్లస్ తురింజియెన్సిస్. మన దేశంలో మొట్టమొదటిగా కమర్షియల్గా అప్రూవల్ ఇచ్చిన జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ ఏంటంటే 2002లో మనకి BT కాటన్ కనిపిస్తుంది.
కానీ అది ఫుడ్ క్రాప్ కాదు, అదొక కమర్షియల్ క్రాప్. ఓకే, వాణిజ్య పంట కిందకి మనం చూడవచ్చు క్లియర్. ఓకే, సో అది క్యాష్ క్రాప్ కిందకి చూసుకోవచ్చు క్లియర్ మనం చూస్తాం. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడండి మనకి ఓకే ఫుడ్ క్రాప్ అంటున్నాం. ఈ విషయంలో మన ఇండియా చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. అప్పుడెప్పుడు 2010లోనే మనం బీటీ బ్రింజాల్ కోసం ప్రయత్నం చేశాం కానీ కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఫస్ట్ టైం 2022లో కోర్టు దీనికి పర్మిషన్ ఇచ్చింది. డిఎంహెచ్ లెవెల్ అంటే మస్టర్డ్ మన ఇండియాలో కమర్షియల్గా అప్రూవల్ పొందినటువంటి మొదటి జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ క్రాప్ ఏంటంటే మస్టర్డ్ ఆవాలు అనేది ఇక్కడ గమనించాలి. కానీ దీని గురించి సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తుంది ఫ్రెండ్స్. దీనికి ఎలా పర్మిషన్ ఇచ్చారు, లాస్ట్ ఇయర్ క్వశ్చన్లో అడిగింటారు. ఇటువంటి వాటికి పర్మిషన్ ఇవ్వడానికి మెయిన్ ఎవరంటే మెయిన్ సెంట్రల్ అథారిటీ ఎవరంటే మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అని చెప్పుకోవచ్చు. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వీటిని మనం కమర్షియల్గా యూజ్ చేయొచ్చు, వీటిని తయారు చేసుకోవచ్చు, వీటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో వీటిని కావాలనుకుంటే ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇంపోర్ట్ చేయొచ్చు. ఎవరి పర్మిషన్ కావాలంటే ఇండియాలో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అని చెప్పుకోవచ్చు. సో దీని క్వశ్చన్ ఒకసారి చూస్తే దీనికి సంబంధించిన సరైన వాటిని గుర్తించండి అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, DMH11 ఇస్ ఏ జెనెటికల్లీ మాడిఫైడ్ వెరైటీ ఆఫ్ మస్టర్డ్ డెవలప్డ్ టు ఇంక్రీజ్ ఈల్డ్. సో దాని యొక్క మెయిన్ మనకు చూడండి DMH11 అనేది దిగుబడిని పెంచేందుకు అభివృద్ధి చేసినటువంటి జన్యు మార్పిడి మస్టర్డ్ రకం. ఓకే, అది ఆ స్టేట్మెంట్ కరెక్ట్. బట్ ఇక్కడ చూడండి ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్. నో రాంగ్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, దీన్ని తయారు చేసింది ఎవరంటే ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేశారు. ఓకే, ఢిల్లీ యూనివర్సిటీ, నాట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్. సో ఇది గుర్తుపట్టాలి వెంటనే. DMH11 అంటేనే మనకి ఢిల్లీ యూనివర్సిటీ అనే పాయింట్ మనకు గుర్తొచ్చింది అనుకోండి, గో ఫర్ ఎలిమినేషన్. ఓకే, సో ఇక్కడ మనం ఏదో ఒకటి తప్పుగా అనిపించింది దాన్ని పట్టుకొని ఎలిమినేషన్ వైపుకి వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ అడిగింది మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగింది కాబట్టి తప్పేందో ఫస్ట్ గుర్తించండి. అందులో అది ఎక్కడైతే ఉందో ఓకే ఆప్షన్స్ అన్ని తప్పు. సో రెండో ఆప్షన్ ఎక్కడైతే ఉందో అవన్నీ తప్పు. అంటే ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. అంటే మనకున్న వాటిలో మనకు తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ అండ్ 3 ఆర్ కరెక్ట్. కానీ ఇక్కడ చూడండి ద హైబ్రిడ్ వాజ్ డెవలప్డ్ బై క్రాసింగ్ ది ఇండియన్ మస్టర్డ్ వెరైటీ వరుణ, అదేవిధంగా ఈస్ట్ యూరోపియన్ వెరైటీ ఎర్లీ హీరా 2. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడన్నా. ఓకే, సో ఇది ఎలా తయారు చేశారంటే ఇది ఒక సంకర జాతి పద్ధతి ద్వారా. ఓకే, ఈ హైబ్రిడ్ ను భారతీయ మస్టర్డ్ రకమైనటువంటి వరుణ, తూర్పు యూరోపియన్ రకమైనటువంటి ఎర్లీ హీరా 2తో సంకరణం చేయించడం ద్వారా, క్రాసింగ్ మెథడ్ ద్వారా ఫస్ట్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీనిలోకి మళ్ళీ ప్రత్యేకంగా మనకి బార్నేస్ అండ్ బాస్టర్ అనేటువంటి జీన్స్ ని ప్లేస్ చేసింటారు. సో అవి మనకి మెయిన్ ఒక సాయిల్లో పెరిగేటువంటి బ్యాక్టీరియా బ్యాసిల్లస్ ఎమైలో లిక్విఫేషియన్స్, నాట్ బ్యాసిల్లస్ తురింజియన్సిస్ గారు ఇక్కడ యూజ్ చేసింది. ఈ బ్యాక్టీరియా పేరు ఏంటంటే బ్యాసిల్లస్ ఎమైలో లిక్విఫేషియన్స్ అంటున్నాం. ఈ బ్యాక్టీరియాని ఈ DMH11 క్రియేషన్ లో యూజ్ చేశారు. తారా మస్టర్డ్ హైబ్రిడ్ వెరైటీ. సో అప్కమింగ్ ఎగ్జామ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది కూడా. క్లియర్లీ ఎప్పుడన్నా క్వశ్చన్ అడగచ్చు క్లియర్లీ. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అయితే కాదు, దీన్ని తయారు చేసింది ఢిల్లీ యూనివర్సిటీ. సో ఇక్కడ మనకి ఓన్లీ 1 and 3 ఓన్లీ కరెక్ట్ ఆప్షన్స్ ని ఎలిమినేషన్ చేస్తే మనకి 1 and 3 ఓన్లీ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, నెక్స్ట్ ఓకే ఈ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకి ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ కింద చెప్పుకోవచ్చు. విత్ రిఫరెన్స్ టు బీటీ కాటన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో బీటీ కాటన్ ఇందాకే చెప్పుకున్నాం, దీన్ని మనం 2002లో మన ఇండియాలో ఫస్ట్ టైం కమర్షియల్గా అప్రూవ్ అయినటువంటి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ ఏంటంటే బీటీ కాటన్ అని చెప్తున్నాం క్లియర్లీ. బ్యాసిల్లస్ తురింజియన్సిస్. దాని గురించి కింద ఆప్షన్స్ ఏంటో ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. Bacillus, okay, BT cotton contains a gene from Bacillus thuringiensis that produces a protein toxic to bollworms. Okay, కొన్ని రకాల పురుగుల్ని పంటల పైన పనిచేసేటువంటి గొంగలి పురుగులు లాంటివి వాటిని వినాశనం చేసేదానికి, ఈ బోల్వామ్స్ ని చంపేసేదానికి ఈ జీన్స్ అనేది కొన్ని ప్రోటీన్స్ ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంటాయి. ఆ జీన్స్ ని దీంట్లో ప్లేస్ చేశాం ఇండైరెక్ట్లీ. ఓకే, సో బీటీ కాటన్ రిడ్యూస్ ద నీడ్ ఆఫ్ కెమికల్ ఇన్సెక్టిసైడ్స్. ఎస్ డెఫినెట్లీ మనం బీటీ కాటన్ ఓకే దీనికి మెయిన్ ఇది క్లియర్ గా చూడండి. ఎందుకంటే మనం మెయిన్ పెస్టిసైడ్స్ పైన డిపెండ్ అవుతున్నాం. ఇటువంటి పంటల పైన పనిచేసేటువంటి ఇన్సెక్టిసైడ్స్ ఎస్పెషల్లీ
కీటకాలను నాశనం చేసేటువంటి కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. కానీ బీటీ కాటన్ని యూజ్ చేయడం వల్ల మనం మెయిన్ ఇటువంటి వాటిని మెయిన్ మనకి ఈ పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కొంతవరకు కంట్రోల్ చేయగలిగాం క్లియర్లీ. ఆ పెస్టిసైడ్స్లో ఒక రకం ఏంటంటే కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ అని చెప్పుకోవచ్చు. మనకు అవసరం లేదు, ఇంకా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ పురుగు ఆ ప్లాంట్ని అటాక్ చేయాలని ట్రై చేసి ఆ ప్లాంట్ లోపల ఈ టాక్సిన్ తయారైంటుంది. ఆ టాక్సిన్ ఆ పురుగు గినక అందిందనుకోండి ఇమీడియట్గా చనిపోతూ ఉంటాయి క్లియర్లీ. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది మనం ఐడెంటిఫై చేయాలి. బీటీ కాటన్ ఈస్ ఏ జెనెటికల్లీ మాడిఫైడ్ హెర్బిసైడ్ టాలరెంట్ క్రాప్. నో, ఇది రాంగ్ క్లియర్లీ. ఇది మెయిన్, ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇది ఒక బీటీ కాటన్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇన్సెక్ట్స్ దాని పైన గ్రో అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం క్లియర్లీ. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే పెస్టిసైడ్ పెస్ట్ రెసిస్టెంట్ ప్రాపర్టీ. దీన్ని ఎలా చెప్పాలంటే నాట్ హెర్బిసైడ్ టాలరెంట్. దీన్ని ఎలా చెప్పుకోవాలంటే పెస్ట్ రెసిస్టెన్స్ అంటున్నాం. పెస్ట్ రెసిస్టెన్స్ అంటే క్రిమి కీటకాలు మొక్కల పైన పెరగకుండా రక్షణ కలిగిస్తుంది బీటీ కాటన్ అనేది క్లియర్లీ. ఎందుకంటే ఆ బోల్ వామ్స్ అనేది పెరగకుండా ఆ బీటీ కాటన్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే నాట్ హెర్బిసైడ్ టాలరెంట్. దాన్ని ఎలా చెప్పాలంటే పెస్ట్ రెసిస్టెన్స్ అనే పేరు యూజ్ చేయాలి, పెస్ట్ రెసిస్టెన్స్. సో ఈ స్టేట్మెంట్ని మనం రిమూవ్ చేయగలగాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం ఇలాంటివి తప్పని మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఇక్కడ అడిగింది కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి తప్పేంటో ఐడెంటిఫై చేయండి. సో ఈ స్టేట్మెంట్ తప్పనేది మనకు క్లియర్గా మన బ్రెయిన్ చెప్పింది అనుకోండి, గో ఫర్ ఎలిమినేషన్. ఈ 3 రిమూవ్ చేయొచ్చు, 1 and 2 ఓన్లీ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. నెక్స్ట్ ఈ చూడండి, మనకి ఇంకొకటి బయో రిమిడియేషన్. పోయినసారి ఏపీలో వాళ్ళని ఎస్పెషల్లీ ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళని టార్గెట్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే బయో రిమిడియేషన్ టెక్నిక్స్. జీవ ప్రత్యామ్నాయం. బయో రిమిడియేషన్ అంటే ఏంటంటే పర్యావరణంలోకి విడుదలైనటువంటి పొల్యూటెంట్స్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా మనం రిమూవ్ చేయగలిగితే దాన్నే మనం బయో రిమిడియేషన్ అనొచ్చు. రిమూవల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. అందులో ప్లాంట్స్ ఉంటాయి, అదేవిధంగా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి క్లియర్లీ. అందులో కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి ఉంది క్లియర్గా మనకు చూస్తే. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మనకి బయో వెంటింగ్ అంటేనే చిన్న చిన్న హోల్స్ని ఏర్పాటు చేయడం. బయో వెంటింగ్ ఈస్ అన్ ఎక్సిటో. ఇందాక ఈ పదం యూజ్ చేసాం. ఎక్సిటో అంటే బయటకు తీసుకెళ్ళాలి, ఇన్సిటో అంటే అదే ప్రాంతంలో మనం ఎక్కడైతే పొల్యూషన్ జరిగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ వాటర్లో పొల్యూషన్ జరిగిందని అనుకుంటున్నాం, ఆ ఏరియాస్లో ఆ గ్రౌండ్ వాటర్లో పొల్యూషన్ జరిగిన ఏరియాస్లో చిన్న చిన్న హోల్స్ని మనం క్రియేట్ చేయడం, లోపలికి మైక్రోబ్స్ వెళ్ళే విధంగా హోల్స్ని ఇంజెక్ట్ చేయడం. ఇక్కడ ఏమవుతుంది, ఆ హోల్స్ ద్వారా మైక్రోబ్స్ అనేది లోపలికి ఎంటర్ అవుతున్నాయి. సో బయో వెంటింగ్ అనేది అదే ప్రాంతంలో, బయట ప్రాంతంలో కాదు, ఎక్కడైతే పొల్యూషన్ జరిగిందో అది ఇన్సిటో అని ఉండాలి. ఇక్కడ ఏముండాలంటే ఫ్రెండ్స్, ఎక్సిటో అనకూడదు, ఇన్సిటో. సో అట్ ది లొకేషన్. ఎక్సిటో అంటే అవే ఫ్రమ్ ది లొకేషన్. ఎప్పుడైనా ఇన్సిటో అంటే అట్ ది సైట్, అదే ప్రాంతంలో. ఎక్సిటో అంటే అవే ఫ్రమ్ ది సైట్, ఆ ప్రాంతంలో కాకుండా బయట ప్రదేశాల్లో. బయో వెంటింగ్ అనేది అదే ప్రాంతంలో మనం డిజైన్ చేస్తాం. ఈ పదం చూస్తానే మనం ఇది ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్లీ. ఆ అసర్షన్ అనే స్టేట్మెంట్ తప్పు క్లియర్లీ. బట్ రీజన్ ఒకసారి చూస్తే ఇట్ ఇన్వాల్వ్స్ ది ఇంజెక్షన్ ఆఫ్ ఎయిర్ ఇంటూ ఎక్స్కవేటెడ్ సాయిల్ టు ఎన్హాన్స్ బయోడిగ్రేడేషన్. డెఫినెట్లా అక్కడ ఏమవుతుందంటే అక్కడ లోపలికి మైక్రోబ్స్ పంపించడానికి ఎయిర్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు ఇండైరెక్ట్గా మనకు చూస్తే. దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఆ మైక్రోబ్స్కి ఎయిర్ అనేది ఇంజెక్ట్ చేయడం ద్వారా ఆ లోపల ఉన్నటువంటి మైక్రోబ్స్ ఆ పొల్యూటెంట్స్ని ఈజీగా రిమూవ్ చేయగలుగుతాయి క్లియర్లీ. ఇక్కడ మనకేం చెప్పొచ్చు అంటే ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఇది కొంతవరకు మనకి బయో వెంటింగ్ అంటే ఆ రీజన్ కరెక్టే, బట్ ఇది తప్పు. దట్ ఈస్ నాట్ ఎక్సిటో, అది ఇన్సిటో అని చెప్పాలి. అట్ ది సైట్, అవే ఫ్రమ్ ది సైట్ అంటే ఎక్సిటో అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఇది ఒక బయో రిమిడియేషన్ టెక్నిక్ క్లియర్లీ. నెక్స్ట్ చూడండి, ఇది కూడా బయో రిమిడియేషన్ టెక్నిక్. ఇక్కడ చూడండి, ఈ పేరు చూస్తానే మనకి ఫైటో రిమిడియేషన్ అంటానే. ఇది ఒక బయో రిమిడియేషన్ టెక్నిక్స్. ఇది దేని ద్వారా జరుగుతుందంటే ప్లాంట్స్, మొక్కల్ని ఉపయోగించుకుంటూ జరుగుతుంది క్లియర్గా. మొక్కల్ని ఉపయోగించుకుంటూ పర్యావరణంలోకి విడుదలైనటువంటి పొల్యూటెంట్స్ని మనం రిమూవ్ చేస్తే అటువంటి బయో రిమిడియేషన్నే ఫైటో రిమిడియేషన్ అనొచ్చు.
ఫైటో అంటే ఈ పదం మీకు వెంటనే గుర్తు రావాలి, ప్లాంట్స్ క్లియర్లీ. రిమిడియేషన్, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బయో రిమిడియేషన్. ఇందాక చెప్పా బయో రిమిడియేషన్ అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? రిమూవల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ అందులో మైక్రోబ్స్ ఉండొచ్చు, దాంతోపాటు మనకి ప్లాంట్స్ ఉండొచ్చు. ఇక్కడ ఫైటో రిమిడియేషన్, ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ ది యూజ్ ఆఫ్ ప్లాంట్స్ టు అబ్జర్వ్, అక్యుములేట్ ఆర్ డీటాక్సిఫై పొల్యూటెంట్స్. ఎస్, డెఫినెట్లీ కరెక్ట్. ఫైటో రిమిడియేషన్ అనేది మొక్కలను ఉపయోగించి కాలుష్య పదార్థాలను శోషించడం, సేకరించడం లేదా నిర్వీర్యం చేయడం చేసే విధానం. ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా, పర్యావరణానికి అనుకూలమైనదిగా ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అనొచ్చు. ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఫర్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఓన్లీ. అగైన్ దిస్ ఈస్ ట్రాప్. నేను అదే చెప్తున్నా, ఇక ట్రాప్ కీవర్డ్స్ ఏంటంటే మనల్ని ఇలాంటి వాటిలో టెస్ట్ చేస్తుంటారు. ఆల్ అని, నన్ అని, ఓకే, ఓన్లీ అని, ఇలాంటి ఆప్షన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి క్లియర్గా. ఓకే, సమ్ అని క్లియర్లీ. అవన్నీ ఏంటంటే మనం ఏదో కొంత ఆలోచించేదేసేటట్లు మనం ట్రాప్లో వేస్తున్నారు అనేది మీనింగ్ క్లియర్. ఇక్కడ చూడండి, ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఓన్లీ, నాట్ ఓన్లీ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. మెటల్స్, ఏదైనా మెటల్స్ ఉన్నాయనుకోండి వాటర్లో క్లియర్గా, సాయిల్లో ఈ ప్లాంట్స్ని మనం గ్రో చేస్తే ఆ మెటల్స్ని కూడా వాటిని రిమూవ్ చేసే ప్రాపర్టీ వాటికి ఉంటుంది క్లియర్. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనం ఏం చెప్పొచ్చు అంటే 1 and 2 ఓన్లీ అని చెప్పుకోవచ్చు. 1, 2 మాత్రమే క్లియర్గా. సో ఈ ఆప్షన్ తప్పని మనం చెప్పుకోవచ్చు. ఓన్లీ అని కనిపిస్తుంది అంటే ఆలోచించాలి కొంత క్లియర్లీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఇది ఎమర్జింగ్ ఏరియాస్, ఆవిర్భవించేటువంటి సాంకేతిక పరిజ్ఞానం. ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి ఒక క్వశ్చన్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఆవిష్కార్ హైపర్లూప్ ప్రాజెక్ట్. ఇది లాస్ట్ ఇయర్ కూడా మనకి న్యూస్లో కనిపించుంటుంది. ఇది గత 3-4 ఏళ్ళుగా మనకి న్యూస్లో కనిపిస్తుంది. ఆవిష్కార్ హైపర్లూప్ పేరులోనే ఉంది, హైపర్లూప్ ప్రాజెక్ట్ అంటే ఇది ఒక ల్యాండ్ పైన ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని క్రియేట్ చేయడం. ఏరోప్లాన్స్ కంటే ఎక్కువ వేగంతో ట్రైన్ మూవ్ అయ్యే విధంగా డిజైన్ చేసే టెక్నాలజీనే మనం ఏమనొచ్చు అంటే హైపర్ లూప్ టెక్నాలజీ. ఈ కాన్సెప్ట్ ఎలన్ మస్క్ ఎప్పుడు 2016లో ఇంట్రడ్యూస్ చేసింటాడు, హైపర్ లూప్ టెక్నాలజీ. ఈ మధ్య ఏం చేస్తున్నామంటే ఇదే హైపర్ లూప్ టెక్నాలజీని మనం ఇండిజినస్ టెక్నాలజీని యూజ్ చేసి ఒక చిన్న ప్రోటోటైప్ని తయారు చేసాం. దాని పేరు ఏమని పెట్టింటామంటే హైపర్ లూప్, ఆవిష్కార్ హైపర్ లూప్ క్లియర్లీ. సో ఇది కనుక నిజం అవుతే భవిష్యత్తులో మన ఇండియాలో ఏరోప్లాన్ కంటే హై స్పీడ్స్ భూమి పైన మూవ్ అవ్వచ్చు మన ఇండియాలో క్లియర్లీ. ఏరోప్లాన్ స్పీడ్ అంటే మనకు గుర్తొచ్చే దాదాపుగా గంటకు 900 km/h, 900 km/h. బట్ హైపర్ లూప్ సిస్టమ్స్ లో లోపల ఉన్న ట్రైన్ అనేది ఎంత వేగంతో మూవ్ అవుతుందంటే గంటకు 1200 km/h అంటున్నాం, 1200 km/h. ఇమాజిన్ చేసుకోండి, లోపల ఉన్నటువంటి ఒక ట్యూబ్ లో లోపల పార్ట్స్ అనేది ఉంటాయి బోగిల్ లాగా, అందులో మనం ఉంటే అది అలాగే మూవ్ అవుతుంటే 1200 km/h స్పీడ్తో ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అదంతా హైపర్ లూప్ టెక్నాలజీ అనేది ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఇది ఎప్పుడు యుఎస్ఏ వాళ్ళు 2016లో ఎలన్ మస్క్ వాటిని క్రియేట్ చేశాడు క్లియర్. ఓకే, సో ఇవి భవిష్యత్తులో మన ఇండియాలో కూడా చూడబోతున్నాం క్లియర్ మనం చూస్తే. ఓకే, కానీ మన ఇండియాలో ఏం చేసామంటే మన ఇండియాలో మన ఐఐటీస్ కొంత దీన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఆ ప్రాజెక్టు ఒక 400 మీటర్ల దూరంలో ఒక పైప్ లైన్ అనేది అరేంజ్ చేశారు హైపర్ లూప్ సిస్టమ్ కోసం, ఒక 400 మీటర్స్. ఓకే, దాంట్లో ఈ ఆవిష్కార్ హైపర్ లూప్ని టెస్ట్ చేయడం జరిగింది, లోపల అది ఎలా మూవ్ అవుతుందని క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఆ యూనివర్సిటీ ఎవరనేది ఇక్కడ క్వశ్చన్ క్లియర్. ఓకే, ఇక్కడ అన్ని ఐఐటీస్ ఉన్నాయి క్లియర్గా, మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఆ యూనివర్సిటీ ఎవరంటే ఐఐటి మద్రాస్ క్లియర్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, భవిష్యత్తులో మనం అడగొచ్చు. ఈ హైపర్ లూప్, ఆవిష్కార్ హైపర్ లూప్ ప్రాజెక్ట్ అనేది ఎవరి ఇనిషియేటివ్ అంటే ఐఐటి మద్రాస్ అనేది గమనించాలి క్లియర్లీ. ఐఐటి మద్రాస్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మనకి క్వాంటమ్ టెక్నాలజీస్. మన ఏపీ వాళ్ళకి ఈ పేరు అంటే దట్ మీన్స్ ఎస్పెషల్లీ మీలో ఎవరైతే ఏపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ గురించి ఈ మధ్య న్యూస్లో మీరు చూసింటారు. అమరావతిలో ఈ క్వాంటమ్ సదస్సు అనేది ఒకటి జరిగింది క్లియర్ మనం చూస్తే ఈ మధ్య కాలంలో క్లియర్లీ. సో ఏపీ గవర్నమెంట్ క్వాంటమ్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేస్తుంది, ముందస్తు చూపుతూ ఉంది క్లియర్గా మనం చూస్తే. ఓకే, అఫ్ కోర్స్ తెలంగాణ వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇలాంటివి ఏర్పాటు చేయొచ్చు. మన ఇండియాలో జాతీయ స్థాయిలో చూస్తే మన ఇండియాలో క్వాంటమ్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేసే విధంగా 2023 నుంచి నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది ఒకటి పనిచేస్తుంది ఫ్రెండ్స్. 2023లో నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది ఒకటి లాంచ్ చేసాం. అది 2031 వరకు దాదాపుగా
8 సంవత్సరాల వరకు ఈ మిషన్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది క్లియర్గా. ఓకే, 2031 వరకు అనుకోవచ్చు. ఈ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంది, డిఎస్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వాళ్ళు ఈ మిషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఈ మిషన్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటనేది ఇక్కడ ఉంది క్లియర్ మనం చూస్తే. ఓకే, దిస్ మిషన్ వాజ్ అప్రూవ్డ్ ఇన్ 2023. ఎస్, అబ్సల్యూట్లీ రైట్, అదే చెప్తున్నా కదా. ఇది 2023 నుంచి 2031 వరకు అది పనిచేస్తుంది. సో ఈ మిషన్ ఏంటంటే, ఇందులో ఒక మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్స్ని మనం డెవలప్ చేయాలి క్లియర్గా. సో ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్ విత్, ఇందులో మనకి క్వాంటమ్ కంప్యూటర్స్ యొక్క ఎఫిషియన్సీని మెజర్ చేయడానికి క్వాంటమ్ బిట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఆ టెక్నాలజీ గురించి మనం ఎప్పుడన్నా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దాని గురించి మీకు అర్థమవుతుంది క్లియర్లీ. క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది జనరల్గా మనకి క్లాసికల్ బిట్స్ అనేది నార్మల్గా మనం చూసేటువంటి కంప్యూటర్స్, బట్ ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ అవి యూజ్ చేసుకునేటువంటి ప్రామాణికాలు ఏంటంటే క్యూ బిట్స్, క్వాంటమ్ బిట్స్. ఇండియాలో ఈ మిషన్ ద్వారా మనకి కంప్యూటర్స్ని మనం ఎలా తయారు చేయాలనుకుంటున్నాం అంటే 50 to 1000 క్యూబిట్స్ ఉండే విధంగా మనం డిజైన్ చేయాలనుకుంటున్నాం క్లియర్లీ. సో ఇది కూడా మనకి కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇది చూడండి, ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. దట్ ఈస్ రాంగ్. ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ ఆన్సర్స్ ఏంటంటే కరెక్ట్గా 1 and 2 ఓన్లీ అని చెప్పుకోవచ్చు క్లియర్. నేషనల్ క్వాంటమ్ మిషన్, మనకి టెక్నాలజీ మిషన్స్లో ఇది కూడా ఒకటి కనిపిస్తుంది రీసెంట్గా. ఇంకా మన ఇండియాలో ఏఐ మిషన్, ఇండియా ఏఐ మిషన్ అనేది ఒకటి పనిచేస్తుంది ఇండియాలో. ఓకే, దాని నుంచి కూడా క్వశ్చన్స్ డిజైన్ చేయొచ్చు భవిష్యత్తులో క్లియర్లీ. ఓకే, ఇది క్వాంటమ్ మిషన్ గురించి క్లియర్లీ. నెక్స్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ పేరు కూడా మనకి ఐసీటీలో ఒక ఇంపార్టెంట్ ఎమర్జింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో వన్ ఇంపార్టెంట్ అప్లికేషన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒక డిజిటల్ లెడ్జర్ సిస్టమ్, లెడ్జర్ పద్దు అంటున్నాం, డిజిటల్ వ్యవస్థలో ఉండేటువంటి ఒక పద్దు క్లియర్లీ. సో అది ఎలా చెప్పుకోవచ్చు అంటే డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూటివ్ డిజిటల్ లెడ్జర్ అనొచ్చు. ఎప్పుడైనా బ్లాక్ చైన్ అనే పదం కనిపిస్తుందంటే అది ఒక ఐసీటీ అప్లికేషన్ అనేది గమనించాలి. ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకునేటువంటి మోడల్ క్లియర్లీ, షేర్ చేసేటువంటి మోడల్. దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే దట్ ఈస్ డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూటివ్ లెడ్జర్. ఓకే, డిజిటల్ లెడ్జర్ అంటున్నాం. విస్తరించినటువంటి డిజిటల్ పద్దు అనొచ్చు తెలుగులో. విస్తరించినటువంటి ఒక డిజిటల్ పద్దు వ్యవస్థ అని చెప్పుకోవచ్చు క్లియర్గా. ఓకే, దానికి సంబంధించిన డెఫినేషన్ ఏంటో గుర్తించమని క్వశ్చన్ క్లియర్లీ. చూడండి ఫ్రెండ్స్, మనకి ఐడియా ఉండాలి సబ్జెక్ట్ పైన, అప్పుడే వాటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అక్కడ చూడండి, ఇక్కడ సెంట్రలైజ్డ్ అని ఉంది, తప్పు. ఇక్కడ ఏమని ఉండాలి? అది డీసెంట్రలైజ్. ఇక్కడ కేంద్రీకరించబడింది అని ఉంది, ఇక్కడ వికేంద్రీకరించబడింది అని చెప్పాలి. సెకండ్ ఆప్షన్ చూడండి క్లియర్. ఓకే, ఏ డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ వేర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ క్రోనాలజికల్లీ అండ్ పబ్లిక్లీ. ఇది కొంచెం రిలేట్ అవుతుంది. ఏ పీర్ టు పీర్ ఎన్క్రిప్టెడ్ ఈమెయిల్ ట్రాన్స్ఫర్ నెట్వర్క్. నో, రాంగ్ క్లియర్లీ. ఏ సింపుల్ డేటాబేస్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ క్రిప్టో కరెన్సీ ఓన్లీ. ఇది కూడా మనకి తప్పు క్లియర్లీ. దిస్ ఈజ్, ఇందాక ఈ పదాన్ని ఇక్కడ చెప్పాను, ఏ డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ వేర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ క్రోనాలజికల్లీ అండ్ పబ్లిక్లీ. డీసెంట్రలైజేషన్ ప్రమోట్ చేస్తుంది. లావాదేవీలు కాలక్రమానుసారం నమోదు చేయబడే మరియు ప్రజలకు అందుబాటులో ఉండే డిజిటల్ పద్దు సాంకేతికత. దాన్నే మనం ఎలా చెప్పొచ్చు అంటే బ్లాక్ చైన్. ఇది సెంట్రలైజ్డ్ డేటా స్టోరేజ్ అనేది రాంగ్, దాని కాన్సెప్టే కాదు. బ్లాక్ చైన్ అంటేనే మనం ఎలా చెప్పాలంటే డీసెంట్రలైజ్డ్. అంటే దాన్ని సమాచారాన్ని మనం వివిధ బ్లాక్స్గా డివైడ్ చేసి ఉంటాం, వాటన్నిటినీ మనం అనుసంధానం చేసి ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే సమాచారాన్ని మనం థెఫ్ట్ చేయలేం, మాడిఫై చేయలేం, సమాచారాన్ని మనం దొంగలించలేము, దాన్ని మనం ట్యాంపరింగ్ చేయలేము. దానివల్ల కొంతవరకు ఆర్గనైజేషన్స్లో అకౌంటబిలిటీ, పారదర్శకత పెరుగుతుంది, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ పెరుగుతుంది క్లియర్లీ. సో ఈరోజు మన ఇండియాలో 2024లో జాతీయ స్థాయిలో బ్లాక్ చైన్ టెక్నాలజీని కొంత ప్రమోట్ చేసే విధంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేసే విధంగా భారత ప్రభుత్వం 2024లో నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ని ఒకటి డిజైన్ చేయడం మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో కాబట్టి అప్కమింగ్ ఎగ్జామినేషన్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి మనల్ని క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉంది క్లియర్లీ. దాంట్లో ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఇక్కడ నేను ప్లేస్ చేశాను క్లియర్లీ. ఓకే, సో నెక్స్ట్ చూడండి,
ఓకే, మళ్ళీ డిఫెన్స్ ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. మన ఆల్రెడీ ఏపీ వాళ్ళకైతే గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగింటారు. బ్రహ్మోస్ ఈ జాయింట్లీ డెవలప్డ్ బై ఇండియా, రష్యా. సో బ్రహ్మోస్ ఈజ్ ఏ క్రూయిజ్ మిజైల్ క్లియర్లీ. ఓకే, ఇక్కడ చూడండి నిర్భయ్ అనేది మనకి సబ్సోనిక్ క్రూయిజ్ మిజైల్. సో ఇది ఇండియా డెవలప్ చేసింది. బ్రహ్మోస్ ఒక్కటే ఇండియా అండ్ రష్యా. నిర్భయ్ ఈజ్ ఏ సబ్సోనిక్ క్రూయిజ్ మిజైల్. బ్రహ్మోస్ ఈజ్ ఏ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్. ఓన్లీ ఇది స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ క్లియర్లీ. ఇక్కడ మనం ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, ఓన్లీ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, ఫస్ట్ ఒకటే కరెక్ట్ క్లియర్లీ. సో నెక్స్ట్ అండి, ఓకే మళ్ళీ బయోడైవర్సిటీ ఎఫర్ట్స్ కిందకి ఇంకో క్వశ్చన్ కనిపిస్తుంది. ప్రాజెక్ట్ డాల్ఫిన్ మన ఇండియాలో, ఓకే పాట్నాలో నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి ఉంటాం 2024లో. పాట్నాలో నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అండర్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ కిందకి. ఇక్కడ చూడండి, డాల్ఫిన్స్ అంటానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, గంగాటిక్ రివర్ డాల్ఫిన్. అది మన నేషనల్ ఆక్వాటిక్ అనిమల్, మన జాతీయ జలచర జీవి. క్లియర్ మనం చూస్తే నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ అంటున్నాం క్లియర్గా. ఓకే, సో అవి కొంతవరకు ప్రమాదంలో ఉన్న ఇండియాలో. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది గతంలో క్లియర్లీ. ఇక్కడ చూడండి, ద గంగాటిక్ డాల్ఫిన్ ఈస్ ఇండియాస్ నేషనల్ ఆక్వాటిక్ అనిమల్. కరెక్ట్, దట్ ఈస్ ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండర్ IUCN లిస్టెడ్. IUCN రెడ్ లిస్ట్, IUCN రెడ్ డేటా ప్రకారం ఇది క్రిటికల్లీ లేదు, ఎండేంజర్ లిస్ట్ లో ఉంది. క్లియర్ మనం చూస్తే నాట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో ఓన్లీ ఇక్కడ ఏం చెప్పొచ్చు ఫ్రెండ్స్, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఓకే, సో ఇది మనకి డాల్ఫిన్ కి సంబంధించి. నెక్స్ట్, ఐడెంటిఫై ది కిగాలి అగ్రిమెంట్ క్లియర్లీ. ఇది మనకి కొంత లాస్ట్లో గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించి, అందులో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, ఆర్గనైజేషన్స్, అగ్రిమెంట్స్, కన్వెన్షన్స్ ఆ టాపిక్ కిందకి అనుకోవచ్చు. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో మనకి మెయిన్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ కిందకి పర్యావరణాన్ని, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కొన్ని అగ్రిమెంట్స్లో ఇది కూడా ఒకటి చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే మెయిన్ కిగాలి ఒప్పందం అనేది ఇది మాంట్రియల్ ప్రోటోకాల్కి తీసుకొచ్చినటువంటి ఒక సవరణ. ఓకే, సో మనందరికీ తెలిసే ఉంటుంది, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ సంబంధించి ఎప్పుడు 1987లో సెప్టెంబర్ 16న మాంట్రియల్ ప్రోటోకాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, అందులో క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఏర్పడింది. ఎనీహౌ అక్కడ క్లోరోఫ్లోరోకార్బన్స్ కి బదులుగా, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ కి బదులుగా మనం ఆల్టర్నేటివ్స్ ని తయారు చేస్తూ వచ్చాం. ఆల్టర్నేటివ్స్ ఏంటంటే, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ కి ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయాలు ఏంటంటే HFCs. అక్కడ క్లోరిన్ లేదు ఫ్రెండ్స్, ఓకే ఓన్లీ ఫ్లోరిన్ మాత్రమే ఉంది. హైడ్రోఫ్లోరోకార్బన్స్, ఓకే హైడ్రోఫ్లోరోకార్బన్స్, ఇక్కడ HFCs అంటే హైడ్రోఫ్లోరోకార్బన్స్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఈ కిగాలి అగ్రిమెంట్ అనేది అఫ్ కోర్స్ ఇట్ టార్గెట్స్, ఇది ఏంటంటే ప్రెసెంట్ ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ కిందకి, పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కిందకి ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ ప్రాబ్లం అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఈ అమెండ్మెంట్ ద్వారా ఏమైందంటే మాంట్రియల్ ప్రోటోకాల్కి సవరణ. సో ఇప్పుడు యూజ్ చేసే HFCs ని మనం కొంతకాలంకి రిమూవ్ చేయమని చెప్తుంది ఆ సవరణ. ఈ కిగాలి అగ్రిమెంట్ 2016లో జరిగింటది ఫ్రెండ్స్. ఆఫ్రికాలో రువాండా అనేటువంటి ఒక చిన్న దేశం ఉంటుంది. ఆ దేశం యొక్క క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దాన్నే కిగాలి అంటున్నాం. అందులో జరిగింటుంది క్లియర్ మనం చూస్తే. ఓకే, కిగాలి అగ్రిమెంట్ ఈస్ నథింగ్ బట్ అమెండ్మెంట్ టు ది మాంట్రియల్ ప్రోటోకాల్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ కి ఆల్టర్నేటివ్ ని ఇది క్రియేట్ చేస్తూ వచ్చాం, HFCs. దానివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ ప్రాబ్లం పెరుగుతుంది. ఎందుకంటే ఇది పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్ టార్గెట్స్ గ్యాసెస్ విత్ హై గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. ఎందుకంటే దీన్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి స్టేట్మెంట్ కరెక్ట్. ఈ అమెండ్మెంట్ అనేది క్లియర్లీ. ఇట్ ఫేజెస్ HFCs కంప్లీట్లీ బై 2025. నో రాంగ్, ఇది 2045 అనుకోవచ్చు. ఓకే, ఎప్పటికంటే ఇది 2045 నాట్ 2025 ఫ్రెండ్స్ క్లియర్లీ. ఈ స్టేట్మెంట్ మనకి రాంగ్. 3 ఉండేది అన్ని తప్పు క్లియర్గా మనం చూస్తే. ఓకే 2 ఉండేది తప్పు, ఇక్కడ రెండు ఉండేది తప్పు క్లియర్గా మనం చూస్తే. ఓకే, అంటే C అండ్ D తప్పు కిందకి మనం ఐడెంటిఫై చేయొచ్చు. బట్ 3 చదవండి ఒకసారి. ఎస్, ఇండియా కూడా దీంట్లో సంతకం పెట్టింది. ఓకే, సో ఇండియా రాటిఫైడ్ ఇన్ 2021. ఆమోదించిన మనం క్లియర్గా 2021లో ఆమోదించాం క్లియర్గా భారతదేశం. సో ఇది బోత్ 1 and 3 అనేది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 2 కరెక్ట్, 1 and 3 అనేది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. సో కిగాలి ఒప్పందం, అమెండ్మెంట్ టు ది మాంట్రియల్ ప్రోటోకాల్ క్లియర్లీ. సో నెక్స్ట్,
ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకొకటి మనకి ఓజోన్ లేయర్ డిప్లీషన్, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ లో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. ఓజోన్ పొర క్షీణతకు సంబంధించి ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో వియన్నా కన్వెన్షన్ ఇస్ ద ఫస్ట్ గ్లోబల్ ట్రీటీ టు ప్రొటెక్ట్ ఓజోన్ లేయర్. వియన్నా కన్వెన్షన్ ఓజోన్ పొరను ఓజోన్ పొరను రక్షించేందుకు రూపొందించినటువంటి మొదటి ప్రపంచ స్థాయి అంతర్జాతీయ సమావేశం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇందాక చెప్పాం మాంట్రియల్ ప్రోటోకాల్ 1987లో ఫామ్ అయింది. ఇది లీగల్లీ బైండింగ్. ఇది గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, లీగల్లీ బైండింగ్ అంటే చట్టబద్ధంగా అమలు అయ్యేది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడన్నా మనం అగ్రిమెంట్ పైన ప్రోటోకాల్ పైన సంతకం పెట్టామంటే ఖచ్చితంగా దానికి చట్టబద్ధత ఉంటుంది. లీగల్లీ బైండింగ్, ఖచ్చితంగా వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన టార్గెట్స్ కోసం మన దేశం పని చేయాల్సిందే. సో మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది లీగల్లీ బైండింగ్. ఇది బైండింగ్ గుర్తుపెట్టుకోవచ్చు. అగ్రిమెంట్స్, ప్రోటోకాల్స్ అనేది జనరల్ గా మనకి లీగల్లీ బైండింగ్ కిందకి మనం చెప్పుకోవచ్చు. సో ఇది కూడా కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. కిగాలి అమెండ్మెంట్స్ డీల్స్ విత్ ది ఫేజ్ అవుట్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్. ఇందాక నేను అలా చెప్పానా ఫ్రెండ్స్? కిగాలి ఒప్పందం అంటే మన టార్గెట్ ఏంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్లు మెయిన్ ఇది ఒకటి కనిపిస్తుంది ఏంటంటే హెచ్ఎఫ్సిస్. దాన్ని 2045 కల్లా రిమూవ్ చేయమని చెప్తుంది. అంతేగాని ఓకే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ సంబంధించింది కానే కాదు కిగాలి అమెండ్మెంట్ అంటే. అది మాంట్రియల్ ప్రోటోకాల్కి సవరణ. కానీ ఆ సవరణ ద్వారా ఏం చెప్తుంది ఆ ఒప్పందం? ఈ కిగాలి అగ్రిమెంట్ ఏం చెప్తుంది? మెయిన్ ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏదైతే ఉందో హెచ్ఎఫ్సిస్ ని రిమూవ్ చేయమని చెప్తుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ క్లియర్లీ. సో ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే 1 and 2 ఓన్లీ కరెక్ట్ క్లియర్లీ. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా ఆప్షన్స్ ని చూస్తానే మనం ఎలిమినేషన్ చేయగలగాలంటే, నా మాదిరి మీరు కూడా ఇలా చేయాలంటే ఒకటే సబ్జెక్ట్ అంతే. దాన్ని ఎన్ని విధాలకు కావాలనుకుంటే అన్ని విధాలుగా అవపోసబట్టాలి. ఓకే, 360 డైమెన్షన్స్ ఇచ్చిన సిలబస్ ని ఏది మిస్ అవ్వకుండా మొత్తం 360 డైమెన్షన్స్ లో చదవాలి. సో కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకోవాలి, కనెక్టివిటీ మెయింటైన్ అవ్వాలి. గతంలో ఏం జరిగింది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రజెంట్ దీని పరిస్థితి ఏంటి, ఇలా ఒకదానికొకటి కనెక్టివిటీ మెయింటైన్ చేయగలుగుతానే ఇప్పుడున్నటువంటి ఎగ్జామినేషన్స్ లో మీరు విజయం సాధించగలుగుతారు. ఓకే, లేదా ఇంకా బయట మార్కెట్లో దొరికేటువంటి అన్నెసరీ బుక్స్ చదువుకుంటూ అదే బుక్స్ ని ఫాలో అవుతూ, సో ఇంత లావు బుక్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 1000 పేజీలు 1500 పేజీలు అవి. ఓకే, అవన్నీ చదువుకుంటూ వెళ్తే మాత్రం మనకి రాదు ఫ్రెండ్స్. ఓకే, మనం తప్పులు పెడుతూనే ఉంటాం ఎగ్జామ్లో. ఓకే, సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మీకోసమే చెప్తున్నా. సో సిలబస్ని కొంత ఓకే దాన్ని లాజికల్గా చదవండి. ఏదో బ్లైండ్గా పట్టీ కొడుతూ చదవద్దు సిలబస్ని. క్లియర్లీ లాజికల్గా దాన్ని అర్థవంతంగా చదువుతూ డీకోడ్ చేస్తూ దాన్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుంటూ గతంలో ఏమైనా ఉన్నాయా, ప్రజెంట్ ఏమైనా ఉన్నాయా దానికి న్యూస్లో, ఇలా ఒక 3 నెలలు దానిపైన వర్కౌట్ చేయండి క్లియర్గా. ఒక 3 months డైలీ 2 గంటల పాటు ఈజీగా తర్వాత నుంచి ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు క్వశ్చన్స్ క్లియర్లీ. ఓకే, సో నెక్స్ట్ చూడండి లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్లో మనకి. ఇక్కడ ఫుడ్ చైన్స్ లాస్ట్ ఇయర్ Group 2 అయితే ఫుడ్ చైన్స్ పైన కూడా క్వశ్చన్ ఉంటుంది క్లియర్లీ. ఈ పదాలు కనిపించుంటాయి మీకు క్లియర్లీ. ఇలా చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. డెట్రిటస్ రిఫర్స్ టు ది డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. ఇది ఫుడ్ చైన్ సంబంధించినటువంటి క్వశ్చన్. క్రింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. డెట్రిటస్ అంటే అది ఒక డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. ఓకే, మృత సేంద్రియ పదార్థం అని చెప్పుకోవచ్చు క్లియర్గా. డెట్రిటస్ అంటే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అంటున్నాం. సాప్రోట్రోప్స్ అంటే వాటిపైన ఆధారపడుతుంది క్లియర్గా. డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ పైన ఏ జీవులు అయితే పనిచేస్తుంటాయో, ఏ జీవులు అయితే ఆధారపడుతుంటాయో వాటిని పూతికాహారులు సాప్రోట్రోప్స్ అనొచ్చు. దాని తెలుగులో ఎగ్జాక్ట్ అనుకుంటే పూతికాహారులు అనే పదం వాడచ్చు. పూతికాహారులు క్లియర్లీ. ఓకే, వాటి యొక్క ఫుడ్ ఏంటంటే డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ క్లియర్లీ. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్ క్లియర్లీ. ప్రైమరీ ప్రొడక్టివిటీ, ఇక్కడ చూడండి ప్రాథమిక ఉత్పాదకత ఎల్లప్పుడూ అరణ్యాల కంటే ఎడారుల్లోనే ఎక్కువగా ఉంటుంది. నో, ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది ఎప్పుడు మనకి ఫారెస్ట్లో ఎక్కువ ఉంటుంది. అక్కడే మనకి ఎక్కువ స్కోప్ ఉంది ప్రొడ్యూసర్స్ క్లియర్గా. ఉత్పత్తిదారులు ఫారెస్ట్లో ఎక్కువగా ఉంటాయి క్లియర్గా మనం చూస్తే. ఓకే, సో ప్లాంట్ రిలేటెడ్ కంటెంట్ క్లియర్లీ. కాబట్టి మనకి ఎక్కువగా ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది మనకి ఫారెస్ట్లు ఎడారుల్లో కంటే ఫారెస్ట్లోనే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, ప్లాంట్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది మనం ఎక్కువగా ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. డిజర్ట్స్లో మనం చూడం, అడవుల్లో మనం చూస్తూ ఉంటాం క్లియర్లీ. సో దీన్ని ఈజీగా మనం 1 and 2 ఓన్లీ కరెక్ట్ అని పెట్టుకోవచ్చు క్లియర్లీ. ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఫ్రెండ్స్ క్లియర్లీ. సో ఇలా మనం ఈ సెషన్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఓకే ఎలా క్వశ్చన్స్ డిజైన్ చేయొచ్చు, మన ఆలోచన అనేది ఎలా ఉండాలి, సో అన్నీ కలిపే అక్కడ
బేసిక్స్ మనం ఇంటిగ్రేట్ చేసాం, ప్లస్ కరెంట్ ఇష్యూస్ని కూడా ఇంటిగ్రేట్ చేసాం. మీరు గమనిస్తే ఈ మొత్తం ఈ సెషన్, ఈ మారథాన్ అంతా కలిపి చూస్తే దాదాపుగా 2 గంటల పైన మనం చూస్తే సో మొత్తం బేసిక్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, ఎనీహౌ ఇలాంటి సెషన్స్ నేను ప్రతి 2 weeks ఒకసారి మీకు నా యాప్లో మీకు ప్రత్యేకంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డౌన్లోడ్ నియో స్పేస్ అకాడమీ యాప్ ఫ్రమ్ ది గూగుల్ ప్లే స్టోర్. అందులో నేను 2026లో కొత్తగా కోర్సెస్ అనేది డిజైన్ చేసి లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఇంకా రాబోయే ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఈ కోర్సెస్ అనేది గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం, ఏపీ వాళ్ళకి సపరేట్గా, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా నేను కోర్సెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఏపీ వాళ్ళకి మరి గ్రూప్ 2లో 75 మార్కులు ఉంది కాబట్టి ఆ 75 మార్కులే టార్గెట్ చేసే విధంగా అతి తక్కువ ప్రైస్తో నేను కేవలం 999 రూపీస్తో అది ఆఫర్లో ఉంది. ప్రజెంట్ 899 రూపీస్తో ఆఫర్లో ఉంది. సో అది మినిమల్ ప్రైస్. మీరు నేను చూపించిన కంటెంట్ కానీ నేను చూపించిన బిట్స్ కానీ సో మీరు కనుక చూస్తే ఎక్కడే కానీ మీకు దొరకవు క్లియర్గా. సో ఆల్రెడీ మన ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి చాలా మందికి నేను తెలిసి ఉంటా. ఎస్పెషల్లీ నేను గ్రూప్ 1 ర్యాంకర్స్కి ఎక్కువగా తెలిసి ఉంటా, ఎందుకంటే నా క్లాసెస్ ఎక్కువ గ్రూప్ 1 వాళ్ళు ఫాలో అవుతుంటారు బేసికలీ. బట్ గ్రూప్ 2 కూడా ఇప్పుడున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే మాత్రం మన ఆలోచన ధోరణి మారాలి ఫ్రెండ్స్. లేదు ఓకే, ఎనలైటికల్గా బ్లైండ్గా చదవద్దు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. సో మీలో చాలా మంది పాపం చాలా కష్టపడి ఉంటారు ఎగ్జామ్ కోసం, ఎక్కడో మిస్ అయి ఉంటుంది. ఒక 10-15 మార్కులు మనం వెనక్కి వెళ్ళిపోయి ఉంటాం. సో డిసప్పాయింట్ అవ్వద్దు. అప్కమింగ్ డేస్లో మళ్ళీ మనకి నోటిఫికేషన్ రానుంది. ఏపీలో ఉంది, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఏపీ వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి. కాబట్టి గతంలో జరిగిన మిస్టేక్స్ గురించి ఆలోచించకుండా సో మళ్ళీ మరలా అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చేంజ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఆలోచించండి. ఏదో షార్ట్ టర్మ్లో ఆ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదువుకున్నామా, ఆ బుక్స్ చదువుకున్నామా, ఎగ్జామ్ పోయినామా అన్నట్లు ఉండదు ఫ్రెండ్స్ క్లియర్లీ. సో మీ అందరినీ ఉద్దేశించి నేను బోత్ ఏపీ, తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నా యాప్ నియో స్పేస్ అకాడమీ అనే యాప్లో క్లియర్గా ఈ కోర్స్ అనేది నేను డిజైన్ చేయడం జరిగింది క్లియర్. ఓకే, ఎనీహౌ ఇటువంటి మారథాన్ సెషన్స్ అనేది నేను ఫ్రీక్వెంట్గా ఈ ఎగ్జామినేషన్ వచ్చేంత వరకు మీకు ఏదో ఒక విధంగా కరెంట్ అఫైర్స్ ప్లస్ బేసిక్స్ని ఇలా ఇంటిగ్రేట్ చేస్తూ ప్రతి 2 weeks ఒకసారి నేను నా యాప్లో నేను కండక్ట్ చేయనున్నా. కాబట్టి ప్లీజ్ డౌన్లోడ్ మై యాప్ ఫ్రమ్ ది గూగుల్ ప్లే స్టోర్ క్లియర్లీ. ఓకే, నియో స్పేస్ అకాడమీ అనే యాప్లో మీరు ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ అది పెట్టా క్లియర్గా. ఓకే, సో ఇందులో నా యాప్లో ఉన్న కోర్సెస్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. సో కావాలనుకుంటే మీరు నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అందులో నా నెంబర్ కూడా ఉంది క్లియర్గా, 8185021487 క్లియర్లీ. సో మీరు కావాలనుకుంటే ఫోన్ చేసి ఆ వివరాలు మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎక్స్క్లూజివ్గా నా ద్వారా రన్ అయ్యేటువంటి యాప్. సో మీరు డైరెక్ట్గా దీంట్లో పర్చేస్ చేయొచ్చు. ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది ఏదో ఒక విధంగా యాడ్ అవుతూనే ఉంటుంది. మీకు వీడియోస్తో పాటు నేను కంటెంట్ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఇండైరెక్ట్గా నేను ఏదో వీడియోలు పెట్టేసి వదిలేసినట్లు కాదు. ఇవి లైవ్ ప్రోగ్రామ్, మీరు చూస్తే లైవ్లో వస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాతో ఇంటరాక్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు గ్రూప్ 1 కోర్సా, గ్రూప్ 2 కోర్స్ అనేది అందులో ఈజీగా నేను సపరేట్ చేసి పెట్టా. యాప్ మొత్తం మీద 4 కోర్సులు కనిపిస్తాయి. అందులో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.